యాంథోనీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనార్దన్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మనం చూడగలిగితే ఈ కేసు తప్పకుండా గెలుస్తాం, లేకపోతే చాలా కష్టం. ఆల్రెడీ మా మేనేజర్ గారిని ఆ డాక్యుమెంట్ సంపాదించే విషయమే పంపించాను. ఏం మేనేజర్ గారు, వెళ్ళిన పని ఏమైంది? సార్, ఆ డాక్యుమెంట్స్ జనార్దన్ గారి దగ్గర పనిచేసే టైపిస్ట్ చేతిలో ఉన్నాయి. వాటిని కాపీలు తీయడానికి జనార్దన్ గారు అతని చేతికిచ్చారు. వెరీ గుడ్. ఆ టైపిస్ట్ కి లంచం ఇచ్చి మనకు కావాల్సిన పని వెంటనే జరిపించండి. ఆ టైపిస్ట్ కుర్రాడు ఇలాంటి మోసాలు కుట్రలు చేసే మనిషి కాడు. నాన్సెన్స్. లోకంలో ప్రతి మనిషికి ప్రతి వస్తువుకి ఒక రేటు ఉంటుంది. ఆ రేట్ ఏమిటో తెలుసుకుని వాడి మొహాన కొడితే ఏదైనా ఎవరినైనా కొనుక్కోవచ్చు. సారీ సార్, అన్ని విధాలా ప్రయత్నం చేసి చూశాను, కానీ ఒప్పుకోవటం లేదు. ఇజ్ ఇట్? ఎవరతను? మీ అమ్మాయి జూలీ భర్త రాజా. ఇప్పుడు అర్థమైంది. వాడు డబ్బుకు అమ్ముడు పోకూడదని కాదు ఇలా ప్రవర్తించేది. నా మీద కక్షతోనూ పగతోనూ నేను ఈ కేసులో ఓడిపోవాలని ఇలా చేస్తున్నాడు. చూడు యాంథోనీ, ఏదో విధంగా ప్రయత్నించి ఆ కాగితాలు సంపాదించాలి, లేదంటే కేసు ఎలాగూ ఓడిపోతాం. దాని వలన నష్టపోయేది డబ్బే కాదు, నీ పరువు ప్రతిష్టలు కూడా పోతాయి. ఆలోచించు. వస్తాను. సార్, ఒక శుభవార్త సార్. ఏమిటి? మన బేబీ, మన జూలీ బేబీ తల్లి కాబోతుంది సార్. మీకు మనవడు పుట్టబోతున్నాడు సార్. జూలీ, అమ్మా జూలీ. ఎవరు? ఓ, ఇక్కడున్నావమ్మా. అమ్మా జూలీ, నీకు ఇష్టమని యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు అన్ని తెచ్చానమ్మా. అసలు ఇంత ఆనందంగా ఎందుకు వచ్చానో తెలుసా? పండు లాంటి మనవడికి తాతను కాబోతున్నానని. మీరు తాత అవడం లేదు, తండ్రి కాబోతున్నాడు. బేబీ, ఇంకా నా మీద నీ కోపం పోలేదనుకుంటాను. చూడమ్మా, రక్త సంబంధం ఉన్న మనుషుల మధ్య వచ్చే కోపతాపాలు ఎంతో కాలం ఉండవమ్మా. నువ్వు నెల తప్పావని తెలియగానే ఎంతో సంబరపడిపోయాను. అందుకే వెంటనే నిన్ను చూడాలనిపించి వచ్చాను. డాడీ, నాన్నగారు మారిపోయారమ్మా. మనవడు పుట్టకుండానే తాతగారిని మార్చేశాడమ్మా. చాలా సంతోషంగా ఉంది డాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఓ, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? హఠాత్తుగా మా మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? మనవడు పుట్టబోతున్నాడన్న విషయం తెలియగానే నాలో ఉన్న పంతం, పట్టుదల ఒక్కసారిగా మాయమయ్యాయి. ఉన్న ఒక్క కూతుర్ని ఇంతకాలం దూరం చేసుకున్నందుకు నా మీద నాకే కోపం వచ్చేస్తుందయ్యా. రాజా, డాడీ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. లేకపోతే అసలు ఇలా ఎందుకు వస్తారు? అవసరం కోసం రావచ్చుగా. రాజా, చూడండి, మీరు నిజంగా మనసు మారిస్తే నాకు ఆనందమే. అలా కాక నేను టైప్ చేసిన డాక్యుమెంట్స్ కావాలని వస్తే మాత్రం ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఉదయమే పోస్ట్ చేశాను. నువ్వు చెప్పేది నిజమా? వాటి కాపీలు కొన్ని దగ్గర లేవా? కాపీలు దాచేయటం, అవి మీకు రహస్యంగా అందజేయడం నా ఉద్యోగానికి నేను చేసే అన్యాయం అవుతుంది. అలాంటి పని నేను చేయను. రాజా, కనీసం ఆ డాక్యుమెంట్స్ వివరాలని చెప్పగలవా? చెప్పకపోతే హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ అప్రమితమైన ప్రేమ చచ్చిపోతుంది. అంతేనా? జూలీ, మీ నాన్నలో వచ్చిన మార్పు నిజమైంది కాదు, అవసరం కోసం తను తెచ్చుకుంది. ఆనాడు ఈటల్ లాంటి మాటలతో మనల్ని అవమానించారు. కానీ ఈరోజు పళ్ళు పట్టుకొచ్చారు, బహుమతులు పట్టుకొచ్చారు, ప్రేమగా మాటలు చెప్తున్నారు. కారణం తన పరువు దక్కించుకోవడానికి నేను అవసరం గనక. Am I correct, Mr. Anthony Mark? Now, John Steen Peck. రాజా, ఐశ్వర్యాన్ని నమ్ముకునే మీలాంటి మనుషులు అవసరం లేకపోతే తీసి పారేయగలరు, తోసి పారేయగలరు. అవసరం ఉంటే కన్నీళ్లు పెట్టగలరు, కాళ్ళు పట్టుకోగలరు. కానీ ప్రేమను నమ్ముకునే మాలాంటి మనుషులు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకలాగే ఉంటారు. అండర్స్టాండ్? ఎనీవే, కారణం ఏదైతేనే నా ఇంట్లో అడుగుపెట్టి నువ్వే ఓడిపోయావు. నౌ ప్లీజ్ గెట్ అవుట్.